హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే అమ్మాయిలకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్లేస్ అయితే చూపించేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మన జేఎన్టీ నుంచి స్టార్ట్ అయ్యి కేపీహెచ్బి దాకా అయితే షాప్స్ అయితే లైన్గా ఉంటాయి. మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడైతే దొరికేస్తాయి అనమాట. సో నేను వచ్చేసి ఒకటొకటిగా మీకు అయితే చూపిస్తున్నాను లైన్గా. చూడండి, మీకు ఏమైనా కావాల్సినవి ఉన్నా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. ఈ షాప్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అవుతాయి. నైట్ 9:30, 10 వరకు ఓపెన్ అయి ఉంటాయి. మీరు ఆఫీస్ నుంచి అయిపోయిన తర్వాత అయినా, లేదా కాలేజ్ అయిపోయిన తర్వాత అయినా, నైట్ పని అంతా అయిపోయిన తర్వాత అయినా ఎప్పుడైనా వెళ్ళి ఫుల్గా షాపింగ్ చేసేయచ్చు అనమాట. సో నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. అమ్మాయిలకి షాపింగ్, గోల్డ్ ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో నాకైతే షాపింగ్ అంటే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమేనా? కామెంట్లో కామెంట్ చేసి చెప్పేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి అమ్మాయిలకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అమ్మాయిలకు కాదు, అబ్బాయిలకు కావాల్సినవి కూడా దొరుకుతాయి. కానీ ఎక్కువ పర్సెంట్ అయితే అమ్మాయిలకు కావాల్సినవి దొరుకుతాయి. సో ఇక్కడైతే చాలా లేడీస్ అయితే ఉన్నారనమాట. శ్రావణ మాసం రాబోతుంది కదా, అదే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి ఇంకా 2-3 డేస్లో ఇక్కడైతే ఇంతమంది ఉన్నారనమాట. సో నేనైతే అరౌండ్ 4-4:30 అలా వెళ్ళాను అనమాట. సో ఇక్కడ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, టాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ 250 నుంచి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. చాలా డైలీ యూస్కి కానీ, కాలేజ్కి వెళ్ళడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట. సో చాలా చాలా కలర్స్, వేరే వేరే స్టైల్లో కానీ చాలా బాగున్నాయి. ట్రెండీ ట్రెండీ టాప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నేను ఏమేమి తీసేసుకున్నానో కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చూపించేస్తాను. తప్పకుండా వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. సో మీకు కూడా ఇక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అని ఫర్దర్గా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి టాప్స్ ఇవన్నీ చూసాను నేను, చాలా బాగుంది. సో ఈ పక్కన వచ్చేసి మనకి బ్యాంగిల్ స్టోర్ లాగా ఉంది. దాంట్లో నెక్లెస్లు అవన్నీ ఉన్నాయి. కానీ మనకి అమీర్పేటలో కూడా ఇలాగే షాప్స్ అన్నీ ఉంటాయి. సో కానీ ఇక్కడికంటే అక్కడ కొంచెం తక్కువగా ఉంటాయి అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్ టాప్స్ కానీ, లెగ్గిన్స్ కానీ, నైట్ డ్రెస్లు కానీ, బ్యాగ్స్ కానీ, అలాగే చెప్పులు కానీ అన్నీ మనకి ఏమేమి కావాలో అవన్నీ దొరికేస్తాయి అనమాట. సో మనం ఇలా ఏమన్నా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసామంటే మనకి అన్ని A to Z అయితే తక్కువ ప్రైస్లో అయితే దొరికేస్తాయి. సో మనకైతే అమ్మాయిలకి కావాల్సిన టాప్స్ కానీ, లెగ్గిన్స్ కానీ, స్కార్ఫ్స్ కానీ, నైట్ డ్రెస్ కానీ, ఇంకా నెక్లెస్ సెట్ కానీ, ఇంకా మనకి ఏం కావాలన్నా ఇక్కడైతే దొరికేస్తాయి అన్నమాట. ఒక డ్రెస్ తీసుకొని మనం లెగ్గిన్, చున్నీ అట్లా పేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ లేడీస్కి కావాల్సినవి అన్నీ ఇక్కడైతే దొరికేస్తాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. అలాగే హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మనకు కావాల్సినవి అన్నీ దొరికేస్తాయి. ఇయర్ రింగ్స్తో సహా అన్నీ దొరికేస్తాయి అన్నమాట. సో మనకైతే ఇక్కడ నార్మల్ టాప్స్ కూడా దొరికేస్తాయి. కాటన్ టాప్స్ అయితే చాలా బాగుంటాయి. సో 400 స్టార్టింగ్లో అయితే ఉంటుంది అనమాట. ఫుల్ హ్యాండ్స్ అంటే మరీ ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్ ఉండి సో కాటన్ ట్యాప్స్ అయితే ఉంటాయి మనకి. దాంట్లో లైనింగ్ కూడా ఉంటుంది. నేనైతే తీసుకున్న చాలా అయితే చాలా బాగుంది. సో దానిపైన మనం మ్యాచింగ్ కానీ, ఆపోజిట్ కలర్ కానీ లెగ్గిన్ కూడా వేసేసుకొని మనం అయితే పేరప్ చేసేసుకోవచ్చు. చూడడానికి చాలా క్లాసీగా చాలా బాగుంటుంది లుక్ అయితే. మనకైతే ఇక్కడ ట్రెండీ షూస్ కానీ, అలాగే కొత్త కొత్త మోడల్స్లో మనకి ఫ్లాట్స్, మళ్ళీ హీల్స్, షూస్ ఇవన్నీ అయితే దొరికేస్తాయి అన్నమాట. సో మనకి ఏ మోడల్లో కావాలన్నా ఇక్కడైతే ఉంటాయి. కానీ మనం తీసుకునేటప్పుడే మన సైజ్ అవన్నీ బాగా చెక్ చేసుకొని తీసేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదు కదా, అందుకని. సో ఈ అంకుల్ అయితే ఇక్కడ క్యాప్ పెట్టుకున్నాడు. షాప్ లోపల ఉండి క్యాప్ ఎందుకు పెట్టుకున్నాడో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనకైతే ఈ షూస్, ఫ్లాట్స్ ఇవన్నీ అయితే 250, 300 స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం తీసుకునే మోడల్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తారు. సో నేనైతే ఎప్పుడు ఫ్లాట్స్ వేసుకుంటాను. ఎక్కువగా హీల్స్ అయితే ప్రిఫర్ చేయను. ఎందుకు మరి, నాకు ఫ్లాట్స్ అంటేనే ఇష్టం హీల్స్ కంటే, అందుకనే ఎప్పుడు అవే తీసుకుంటూ ఉంటాం. మన అమ్మాయిలతో అయితే అబ్బాయిలు షాపింగ్కి వచ్చారంటే వాళ్ళైతే చాలా మనమైతే వెయిటింగ్ చేపిస్తాము. వాళ్ళకైతే చాలా ఏమంటారు, ప్రెజర్ అయితే వస్తుంది అనమాట. సో ఎంతసేపు షాపింగ్ రా దేవుడా అని అనుకుంటారు. అందుకనే ఎప్పుడు కానీ అబ్బాయిలతో రాకూడదు,
అమ్మాయిలతోటే షాపింగ్ కావాలి. సో నేనైతే మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే ఆయన నాకు కావాల్సిన షూ అయితే చూస్తున్నారు. ఈ అంకుల్ ఎందుకు షాప్ లో కూడా క్యాప్ పెట్టుకున్నాడో నాకు అర్థం కాలేదు. మేబీ గుండె ఏమన్నా ఉందేమో అందుకని పెట్టుకున్నట్టు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న షాప్ లోనే చాలా అంటే పెట్టేస్తారు. మనం చూసినట్టయితే చిన్న చిన్న షాప్సే ఉంటాయి అన్ని రీజనబుల్ ప్రైస్ లో మనకి తక్కువలో కావాలి మంచి క్వాలిటీలో అంటే మనకి ఇక్కడ కేపీహెచ్బిలో దొరుకుతాయి అండ్ అమీర్పేటలో దొరుకుతాయి, ఇంకా సికింద్రాబాద్ లో కూడా దొరుకుతాయి. నేను తొందరలో ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకు వచ్చిన షాప్లో అయితే చాలా మంది ఉన్నారనమాట మన వాళ్ళు లేడీస్. ఇక్కడ చూడండి షూస్ అయితే ఎంత వేరియంట్స్ చాలా చాలా బాగున్నాయి ట్రెండీ షూస్. కానీ నేనైతే ఎప్పుడు ఇలాంటివి వేసుకోలేదు, ఎందుకంటే నేను అంతగా మోడర్న్ కాదు కాబట్టి నాకు సెట్ అవ్వవు అనిపిస్తుంది. అందుకని నేను వేసుకుంటే నార్మల్ ఫ్లాట్సే వేసుకుంటాను అంతే, ఎక్కువ హీల్స్ కూడా వేసుకోను. సో మనమైతే ఈ షూ అయితే తీసేసుకున్నాం, ఆయన పట్టుకున్నారు కదా, అవైతే మనమైతే ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. సో ఇలా వైట్వి తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ వైట్వి తీసుకుంటే కింద బ్లాక్ అయిపోతాయి, కనిపిస్తాయి మళ్ళీ. అందుకనే నేను మొత్తం బ్లాక్ తీసుకుందామని అయితే అనుకున్నాను. సో ఆయన ఏమంటున్నారంటే మీకు ఈ షూ అయితే వస్తాయి మీరు చెప్పిన ప్రైస్లో 250కి అడిగాం మేము, వస్తాయి కానీ ఇవైతే మంచి క్వాలిటీ కాదు, అవైతే మంచి క్వాలిటీ అని చెప్తున్నారు. కానీ నాకు కావాల్సిన ఇవి కాదు ఆ షూ అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే ఈ షూలు అయితే తీసేసుకున్నాను. సో పక్కకు వచ్చేస్తే మనకైతే ఇక్కడ చూడండి డ్రెస్సెస్ అయితే ఎంత బాగున్నాయో, కుర్తా సెట్స్. మనం ఏదైనా ఒకేషన్కి కానీ అది ఇంట్లో ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ అక్కడైతే తీసేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్ ఇంతకు ముందు కూడా తీసుకున్నారు మెహందీ కలర్లో, నాకైతే ఆ డ్రెస్ బాగా నచ్చింది. కానీ నాకైతే కనిపించలేదు, నేను ఇప్పుడు ఏం తీసుకోవాలనుకోవట్లేదు కాబట్టి అడగలేదు, వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చాలా దగ్గర అయితే చెప్పుల షాప్స్ ఇంకా టాప్స్ షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనకైతే. ఇక్కడ చూడండి ఇంకా వెరైటీ వెరైటీ చెప్పులు అయితే మనకైతే కనిపించేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళైతే చెప్పులు అయితే చూస్తున్నారు అనమాట, వాళ్ళకి కావాల్సినవి. నేనైతే షూ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా షూ, లెగ్గిన్ అండ్ చున్నీలు అయితే తీసుకుందామని వచ్చాను అనమాట. సో ఆ మూడే తీసుకోవాలని అనుకున్నా. సో ఇక్కడ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో పెట్టికోట్స్ కానీ ఇలాంటివి అయితే అన్నీ ఉన్నాయి అనమాట. మనం టాటూస్ కూడా ఇక్కడ ఏం చేసుకోవచ్చు, టాటూ షాప్ కూడా ఉంది. సో బ్యాగ్స్ అవి అయితే చాలా చాలా వేరియంట్స్ లో ఉన్నాయి, కానీ నేనైతే అస్సలు తీసుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి అస్సలు టెంప్ట్ అవ్వలేదు అనమాట. ఇక్కడ ఆగస్ట్ 15th ముందు కాబట్టి మేము వచ్చింది. కలర్ డ్రెస్సెస్ అయితే ఎక్కువ మంది అనమాట బయట పెట్టారనమాట. మనం ఇక్కడ ఆగస్ట్ 15కి కానీ అలాగే 26th జనవరికి కానీ వచ్చామంటే మనకి ఈజీగా అయితే మనకు కావాల్సిన కలర్లో మనకి చున్నీ, లెగ్గిన్ దేంట్లో ఎలా కావాలో అలా అయితే దొరికేస్తాయి. సో ఇక్కడ మనం బాగా తిరిగిన తర్వాత ఆకలిస్తుంది కదా, తినడానికి టిఫిన్ సెంటర్ ఉందన్నమాట. సో మేమైతే ఇప్పుడైతే ఏం తినట్లేదు, ఎందుకంటే మేము అంతగా అలసిపోలేదు కాబట్టి. సో ఇక్కడ చెప్పుల షాప్ అయితే చూస్తున్నాం, ఇక్కడ చాలా చాలా వేరియంట్స్ లో ఉన్నాయి, ఏమైనా నచ్చుతాయో అని. సో ఇక్కడ పైన లోపల ఇటు సైడ్ అటు సైడ్ చాలా చెప్పులు అయితే ఉన్నాయి, చాలా వెరైటీగా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ మేమైతే తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే మా వాళ్ళకి ఏం నచ్చలేదు, నేను తీసుకోవాలనుకుంది ఆల్రెడీ తీసేసుకున్నా. సో వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. మనకైతే రోడ్ వ్యూ అయితే అలా ఉంటుంది. సో మీకు ఐడియా ఉండడానికి నేనైతే చూపిస్తున్నా. ఇక్కడ చూసేసిన తర్వాత మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదామని ముందుకైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ కూడా ఉంది. మళ్ళీ మా వాళ్ళైతే వెనక్కి వచ్చారనమాట చెప్పులు చూద్దామని, వాళ్ళకి కావాల్సినవి దొరకలేదు కాబట్టి. సో లోపలికి వచ్చి చూసారు. ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నారో చెప్పులు అయితే. వీళ్ళైతే రోజు ఒక జత వేసుకొని తిరిగినా ఎంత బాగుంటది కదా. మనకు కూడా అలా చెప్పుల షాప్ ఉంటే మనం కూడా రోజు ఒక వెరైటీ చెప్పులు వేసుకొని తిరగచ్చు. సో ఇక్కడ ఒక సైడ్ అయితే షూలు, ఒక సైడ్ హీల్స్, ఒక సైడ్ ఫ్లాట్స్, అలాగే ఒక సైడ్ వచ్చేసి షూలు అలాంటివి అయితే పెట్టారన్నమాట.
పెట్టారన్నమాట. ఇక్కడైతే చూడండి హీల్స్ ఎంత బాగున్నాయో. సో నేనైతే అంత హైట్ వేసుకుంటే కంపల్సరీ కింద పడిపోతా, అందుకనే వేసుకోను. సో ఇక్కడ కొంచెం పక్కకు వచ్చిన తర్వాత మనకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంది. సో చిన్న షాపే కానీ చాలా నీట్గా బాగుంది కదా. ఇక్కడ పానీపూరి బండి కూడా ఉందన్నమాట. సో టీ తాగాలనుకుంటే టీ షాప్ కూడా ఉంది. ఇక్కడ సాక్స్లు అయితే అమ్ముతున్నారు కదా, అవి వచ్చేసి 50కి ఒక జత అమ్ముతారు బయట షాప్లలో అయితే. సో మనకైతే 100కి 3 జతాస్ అయితే ఇచ్చారనమాట. మేమైతే తీసుకున్నాము, కానీ నేనైతే అదైతే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ మేమైతే చున్నీ కోసం అని ఆగాము. సో మా ఫ్రెండ్కి చున్నీ కావాలి డ్రెస్ పైకి అని ఆగామన్నమాట. సో చాలా షాపులు అయితే చూసాం, కానీ ఉన్నాయి చున్నీలు, కానీ తను అనుకున్న లాంటి చున్నీస్ అయితే దొరకలేదు. సో అందుకనే తీసుకోలేదు. ఇక్కడ చూడండి జెండా వందనం ఉంది కాబట్టి ఆయన అయితే మనకి చున్నీ అయితే అక్కడ పెట్టారనమాట. సో దానికోసం వచ్చామనుకుని అదైతే చూపించారు ఫస్ట్, కానీ మనం అయితే దానికోసం రాలేదు. మనం ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు అయితే చాలా టైం తీసుకొని, అంటే ఇంకా ఏం పనులు పెట్టుకోకుండా ఓన్లీ షాపింగ్కి వెళ్తే బాగుంటుంది. లేదంటే మనం హడావిడిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ అది కొన్నా మనకి నచ్చదు. కొన్నిసార్లు నచ్చదు, మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకనే ప్రశాంతంగా ఏ పని పెట్టుకోకుండా వచ్చి ఒక 2-3 అవర్స్ అయినా ప్రశాంతంగా తిరిగి మనకు కావాల్సింది ఏదో చూస్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే తిరగగా ముందుకు వస్తే ఒక అబ్బాయి షాప్ అయితే, అదే అబ్బాయిల టీషర్ట్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ చిన్నపిల్లల షాప్, అదే చిన్నపిల్లల బట్టల షాప్ కూడా ఉందన్నమాట. చాలా మటుకి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. మిగిలిన షాప్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ నల్ల పూసలు కానీ చైన్స్ కానీ ఇలాంటివి కూడా దొరుకుతాయండి. చాలా మోడల్స్లో అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే కేపీహెచ్పికి వెళ్ళి తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ చేయండి. చాలా వస్తువులు మీకైతే యూస్ఫుల్ అయ్యే వస్తువులు తక్కువ ధరలోనే దొరికేస్తాయి అన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ ముందుకు వస్తున్నాము. సో ముందుకు వస్తూ ఉంటే ఇంకా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. టాప్స్ కానీ కుర్తీ సెట్స్ కానీ ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే ఈజీగా దొరికేస్తాయి. సో ఇక్కడ చున్నీస్ చూసారు కదా, మనకి ఆన్లైన్లో కుర్తా సెట్ పైకి ఉంటాయి ఆ చున్నీస్. సో అవి సింగిల్గా కూడా అమ్ముతున్నారు ఇక్కడ. యాక్చువల్గా నేను ఎప్పుడు అంటే తీసుకునేటప్పుడే చున్నీ ఉండేలాగా చూసుకుంటాను అనమాట. చున్నీ లేకుండా ఏ డ్రెస్లు అయితే నాకు లేవు. ఒకవేళ టాప్స్ అలాంటివి ఉన్నా కూడా నేను లెగ్గిన్ పేర్ చేసుకున్నట్టు అలాగే చున్నీ ఉంటే వేసుకుంటాను సేమ్ మ్యాచింగ్, లేదంటే స్కార్ఫ్ అయితే వేసేసుకుంటాను అనమాట. సో అందుకని నేనైతే ఎప్పుడు చున్నీ కొనాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. సో ఇక్కడ కూడా చున్నీలు అయితే అలాగే క్లాత్, మనం డ్రెస్ అయితే కుట్టించుకుంటాం కదా, అలాంటి క్లాత్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకు ఎప్పటి నుంచో ఉంది క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలి అని, కానీ టైమే సరిపోవట్లేదు. ఎలాంటి తీసుకోవాలి ఏంటి అని చూసి బాగా డిసైడ్ అయిన తర్వాత తప్పకుండా చేస్తాను అది కూడా వీడియో, మీరందరూ తప్పకుండా చూడండి. సో మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ అన్ని లైక్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేసేసి చూసేయండి మన ఛానల్లో వీడియోస్. సో మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే 900 చేంజ్ వరకు వచ్చాను. సో దీనికోసం నేనైతే ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేశాను. సో 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నది ఎప్పటి నుంచో కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తారు అంటారు కదా, అలా చూస్తున్నారు అనమాట. సో కొంచెం దగ్గరలో అయితే ఉన్నాం, అందుకని మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మనం అయితే చున్నీలు అయితే చూస్తున్నాము. సో నేను తీసుకునే ఇలాంటి క్వాలిటీ ఉన్నాయి, కొంచెం క్వాలిటీలో అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం అయితే ఇలాగే ఉంది చూడడానికి. సో అవైతే నాకు ఇంకా తక్కువ కాస్ట్లో వచ్చేసాయి. ఇక్కడైతే 200 అని ఉంది. సో ఇక్కడ క్లాత్ మెటీరియల్ అవన్నీ ఉన్నాయి అన్నమాట, చాలా మంది తీసుకుంటున్నారు. ఇలా మనం కూడా ఈ జాబులు ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా కష్టమైనా సరే ఒక చిన్న షాపు ఏదో పెట్టేసుకొని
ఉన్నామనుకోండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు జాబ్ అయితే ఖచ్చితంగా బాస్ చెప్పినట్టు వినాలి. అదే ఇలాంటి ఏదైనా బిజినెస్ అనుకో, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఉండొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు లీవ్ తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు అంటే ఇంకా మనతో పాటు ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా పని ఉన్నా ఏదన్నా వెళ్ళొచ్చు అని నా ఉద్దేశం అన్నమాట. మీరేమంటారు? జాబ్ బెటర్ అంటారా, బిజినెస్ బెటర్ అంటారా? కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే జాబే బెటర్ నన్ను, బిజినెస్ బెటర్ అంటాను. కానీ మనం బిజినెస్ చేయాలంటే మనీ కావాలి కాబట్టి ఆ మనీ అరేంజ్ అవ్వాలంటే మనం జాబ్ చేయాలి. సో నాలాగే బిజినెస్ స్టార్ట్ చేయడానికి జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో వీళ్ళైతే తీసుకునే దానికి బేరం ఆడుతున్నారు అనమాట. నాకైతే బేరం ఆడడం రాదు. సో నేను ఒకసారి లేదా 2-3 సార్లు అడుగుతాను అంతే. తర్వాత అంతకు మించి నాకు అడగాలనిపించదు. వాళ్ళు ఎంత చెప్తే అంత అయితే తీసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఈ చున్నీ అయితే చూసాం మేము, ఇది వచ్చేసి 300 అన్నారు. సో ఇది వర్తా కాదా మీరైతే కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో మాకైతే అంత వర్త్ అనిపించలేదు, అందుకనే మేమైతే వద్దనుకొని వెళ్ళిపోయాం అనమాట. సో నేను వచ్చేసి లెగ్గిన్ తీసుకోవడానికి వచ్చానని చెప్పాను కదా, అయితే లెగ్గిన్ అయితే తీసుకున్నాను అనమాట. సో యాంకిల్ అయితే 250, లెగ్గిన్ అయితే 200 అన్నాడు ఆయన. సరే అని చెప్పి యాంకిల్ అయితే తీసుకున్నాను. నేను యాంకిలే తీసుకోవాలనుకున్నా, బట్ అది వచ్చేసి నాకు ఆయన సైజ్ అడగలేదు, నేను కూడా చెప్పలేదు. సో ఎవరికైనా అడిగాడు, నాకని చెప్పాను అంతే. కానీ ఆ సైజ్ అయితే నాకు ఫిట్ అవ్వలేదు అనమాట. సో ఆయన వచ్చేసి చిన్న సైజ్ ఇచ్చాడు, నా సైజ్ కాకుండా. సో అందుకనే మేమైతే నెక్స్ట్ డే అయితే వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నాడంటే 250 అన్నారు కదా యాంకిల్, లెగ్గిన్ ఏమో 200 అన్నాడు. సో మరి ఇంకా 50 రూపీస్ వస్తాయనే కదా మనం అనుకుంటాం, కానీ ఇంకా ఇది 250 కదా అంటే లేదు, ఎక్స్చేంజ్ ఎవరు ఇవ్వరు కానీ మేము ఇస్తున్నాం. ఇంకా మీరు అది కావాలంటే అది తీసుకొని వెళ్ళండి, లేదంటే మీరు ఏదైతే రిటర్న్ తెచ్చారో అది తీసుకొని వెళ్ళండి అంటున్నాడు. సో అందుకని మీరైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా మీరు ఏ సైజు కనుక్కొని 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి, సరేనా? నాకు జరిగినట్టు మీకు జరగకూడదని నేను ముందు అయితే చెప్పేస్తున్నాను అనమాట. సో అలాగే ఈ మధ్య ఆన్లైన్ మోసాలు కూడా బాగా ఎక్కువైపోయాయి. మా ఫ్రెండ్ చెప్పింది నాకు, తను ఆర్డర్ చేసినప్పుడు అంట యాక్చువల్గా శారీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తీసుకున్నారంట, వచ్చిందంట ఆర్డర్, కానీ ఇంకా అమౌంట్ అనేది పే చేయలేదు. సో ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను వెళ్ళి చూస్తే ఏంటి లైట్ వెయిట్ ఉందని ఓపెన్ చేసి చూస్తే ఆ డబ్బులు అసలు ఏమీ లేదంట. సో అందుకనే మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు కరెక్ట్గా మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నారో అది వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీరు పేమెంట్ అయితే చేయండి. సో ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అది ఇది అనుకుంటే మనం అయితే లాస్ అయిపోవాల్సి వస్తుంది. మనం ఆ ప్రోడక్ట్ రానప్పుడు మనం ఎందుకు తీసుకుంటాం? తీసుకోకూడదు. మేము పెట్టినది ఈ ప్రోడక్ట్ అని ఫోన్లో చూపించి మాకు వచ్చింది వేరే ప్రోడక్ట్, మేము తీసుకోము, మాకు అవసరం లేదు, మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి అని ఈజీగా చెప్పి పంపించేయాలి అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి టాప్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి కానీ నేనైతే తీసుకోలేదన్నమాట. సో నాకు వచ్చేసి ఒక ఐటెం వద్దనుకున్నాను కానీ తీసుకోవాల్సి వచ్చింది, ఎక్స్ట్రా ఐటమ్ అని చెప్పాను కదా, ఇక్కడే అనమాట. ఈ బ్యాగ్ షాప్లో అయితే నేను ఒక బ్యాగ్ అయితే ఇలా వెళ్తుంటేనే, ఇప్పుడు మీరు వీడియో చూస్తారు కదా, ఆ వీడియోలో వెళ్తుంటేనే చూసి తీసేసుకున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో వాళ్ళైతే 400 అన్నారు, కానీ నేనైతే 300కి అడిగి తీసుకున్నాను. సో దాంట్లో కలర్స్ కూడా లేవన్నారు, ఇంకా మంచి కలర్స్ ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది, కానీ ఆ కలర్ కూడా బాగానే ఉంది. సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈఫిల్ టవర్ ఉంది, దానిపైన ప్యారిస్ అని ఉంది. ఆ బ్యాగ్ అనమాట, నాకు నచ్చింది, మెరూన్ కలర్లా ఉంది. సో అదైతే తీసుకున్నాను అనమాట. 400 అన్నారు ఫస్ట్, కానీ నేను అడిగితే 300కి తర్వాత బేరం కుదుర్చుకొని బేరం ఆడి తీసుకున్నాం అనమాట. సో నేను ఆ బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి వెరైటీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, లంచ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇంకా చిన్న పిల్లల బ్యాగ్స్ కానీ చాలా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చాయి, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదు. సో ఇక్కడైతే మేము వడ్డాన్నం అయితే తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట, కానీ ఆన్లైన్లో కంటే ఇక్కడ ఎక్కువ రేటే ఉంది.
సో నేనైతే లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అది 120 150 పట్టింది వడ్డానం అయితే. సో ఇక్కడ వచ్చేసి ఒక్క వడ్డానమే ఓన్లీ స్టోన్స్ ఉన్నాయి, వన్ లైనే. అది వచ్చేసి మనకైతే 300 చెప్తున్నారు. సో మనకి ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు అయితే మనం ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోవడం బెటరు. సో ఎందుకంటే మనకు తక్కువలో వస్తాయి కాబట్టి. సో ఇంకా ఎమర్జెన్సీ అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, లేదంటే ఒక 1 వీక్ ముందే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నెక్లెస్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే మనం ఏ అకేషన్కైనా మనకి ఈజీగా ఇక్కడైతే నెక్లెస్ పీసెస్ అయితే దొరికేస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్ గా వెరైటీ వేరే వేరే మోడల్స్, అలాగే హల్దీ ఫంక్షన్ వేసుకుంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి. సో వడ్డానాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద వడ్డానాలు. సో దీంట్లో వచ్చేసి నెక్లెస్లు, కమ్మలు అలాంటివి అయితే ఉన్నాయి అన్నమాట. సో మేము వచ్చేటప్పుడే నాకు బయట అయితే ఒక నెక్లెస్ సెట్ అయితే నచ్చింది. సో అది అడిగితే 1200 అన్నాడు. ఓ మై గాడ్. సో నేను వచ్చేసి ఇక్కడ బ్యాగ్ అయితే తీసుకున్నాను, చేతిలో పట్టుకున్నాను, ఇక్కడ వడ్డానం అయితే చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత 300 అయితే అన్నాడని సైలెంట్గా వచ్చేసాము. మరి అంత ఎక్కువ అనిపించింది కాస్ట్ మాకైతే. సో ఇక్కడ నెక్లెస్ సెట్స్, బ్యాంగిల్స్, నార్మల్ హారాలు ఇవి ఎంత బాగున్నాయి కదా. ఇంకా చెంప సవరాలు చాలా చాలా బాగున్నాయి. లంగావాణి వేసుకున్నప్పుడు ఇలా ఫుల్గా నెక్లెస్ సెట్, అలాగే గాజులు, చంపస్వరాలు అవన్నీ పెట్టుకున్నామంటే ఎంత బాగుంటుందో కదా, మురారి సినిమాలో సోనాలి బింద్రి లాగా. సో కొద్దిసేపు అయితే ఇక్కడే ఉన్నామన్నమాట. అడిగాము కానీ ఆయన తగ్గదన్నాడు, ఇంకా సైలెంట్గా వచ్చేసాము అనమాట. సో ఇక్కడ బయట కూడా నెక్లెస్ సెట్స్ అయితే పెట్టారు, కానీ నేనంతగా ఇలాంటివి కొనడానికి ఇష్టపడను, నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు చిన్నప్పుడు నార్మల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని, డైలీ ఒక వేరియన్స్ అలా పెట్టుకోవాలని ఉండేది స్కూల్ డేస్లో ఉన్నప్పుడు. కానీ పెద్దదైన కొద్దీ నాకైతే వీటిపైన ఇంట్రెస్ట్ అయితే పోయింది. సో తీసుకుంటే గోల్డ్వే తీసుకోవాలి. ఇప్పుడు మనం అది తీసుకుంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ లాస్ట్లో ఉంది, అదైతే 4000 అంట. సో అదే 4000 ఇంకా 2000 వేస్తే 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. అలా ఆలోచిస్తానమాట నేను. నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటివి, అంటే రెడీమేడ్వి ఇలాంటివి ఇవి కొనడానికి నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. నేను ఇంట్లో కూడా సింపుల్గానే ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సింపుల్గానే రెడీ అవుతాను. మరి హెవీగా రెడీ అవ్వడం కూడా నాకైతే అస్సలు నచ్చదు. సింప్లిసిటీయే నాకు ఇష్టం. మరి మీరేమంటారు? మీకు సింప్లిసిటీ ఇష్టమా, బాగా రెడీ అవ్వడం ఇష్టమా? అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, నా ఇష్టం నేను చెప్తున్నాను అనమాట, అంతే. సో రెడీ అవ్వడం కూడా ఇంపార్టెంట్ లేండి, రెడీ కూడా అవ్వాలి. ఇంకా ఇండివిజువల్గా మన బిహేవియర్ కానీ, మన ఇష్టాలు కానీ దాన్ని బట్టి మనం రెడీ అవ్వాలనుకుంటే రెడీ అవ్వచ్చు. ఇప్పుడు నాకు కూడా తర్వాత చేంజ్ అవ్వచ్చు, రెడీ అవ్వాలనిపించచ్చు, చెప్పలేం కదా. సో ఇక్కడ వచ్చేసి నాకైతే చిన్న నెక్లెస్, పెద్ద చైన్, అలాగే ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. పూసలుగా ఉన్నాయి అయితే వేసుకున్నామంటే ఎంత కళగా ఉంటుందో ముఖం, సూపర్గా ఉంటుంది. నాకు అలా పూసలు ఉండేటివి అంటే చాలా ఇష్టం. ఇక్కడ మిడిల్లో ఉంది కదా, అదైతే మనకి 1200 అంట. వామ్మో అనుకున్నా నేనైతే. ఇంకా మేమైతే ముందుకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే టిఫిన్స్, బజ్జీలు అవైతే ఉన్నాయన్నమాట. నాకు ఈవినింగ్ అయితే బజ్జీలు తినడం అంటే చాలా ఇష్టం, కానీ నేను రెగ్యులర్గా అయితే తినను, ఎప్పుడన్నా ఒకసారి తింటాను. నాకు బజ్జీలలో వచ్చేసి ఆలుగడ్డ బజ్జీ అంటే చాలా ఇష్టం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే అదే అడుగుతాను, అది లేదంటే తర్వాత మిర్చి అన్న, పునుగులన్న తింటాను. మరి ఈవినింగ్ స్నాక్స్లో మీ బెస్ట్ బజ్జీస్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో ఇక్కడ వచ్చేసి మేమైతే చెప్పులు అయితే చూస్తున్నారు మా వాళ్ళు. నేనైతే తీసుకున్న షూ అయితే అలా ఉన్నాయన్నమాట, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. సో బ్లాక్ కలర్లో, ఫుల్ బ్లాక్. సో నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి నేనైతే మళ్ళీ ఏం తీసుకోవట్లేదు. ఇంకా మేమైతే ముందుకైతే వచ్చాము. ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి, 100 150 లోపే ఉన్నాయి కూలింగ్ గ్లాసెస్ అయితే. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం వెనకాల బ్యాక్ సీట్లో కూర్చున్నా కూడా
డస్ట్ అనేది మన కళ్ళల్లో పడుతుంది. సో అందుకనే మనమైతే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కళ్ళల్లో డస్ట్ పడడం వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి పెట్టుకోకుండా ఉన్నాం అనుకోండి, ఫ్యూచర్లో మనకే ఆపరేషన్ అవి ఇవి అంటే బాధపడాల్సింది మనము, మన ఫ్యామిలీయే. సో అందుకనే మీరైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల కూర్చున్నా లేదంటే ఎటైనా లాంగ్ జర్నీస్ చేసినా గ్లాసెస్ అయితే పెట్టుకోండి. అదైతే మన ఐస్కి అయితే మంచిదన్నమాట. సో ఇక్కడైతే మేమైతే ఇంకా ముందుగా అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లెగ్గిన్స్, నైట్ డ్రెస్లు అయితే అమ్ముతున్నాడు ఆయన. ఇక్కడ చాలా జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, కానీ రేట్లే జ్యువెలరీ షాప్లో ఎక్కువగా ఉన్నట్టు రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ జ్యువెలరీ అయితే తీసుకోవడానికి నేనైతే మీకు ప్రిఫర్ చేయను. నార్మల్గా వేరే దగ్గర తీసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో టాప్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నేనైతే ఇంకా క్లాత్స్ తీసుకోవాలనుకోలేదు కాబట్టి నేనైతే ఏమీ చూడట్లేదు. సో నేను లెగ్గిన్ తీసుకున్నానని చెప్పాను కదా, నేను వచ్చేసి ఈ షాప్లోనే అనమాట లెగ్గిన్ తీసుకుంది. వాళ్ళేమో ఫస్ట్ లెగ్గిన్ 200, యాంకిల్ అయితే 250 అన్నాడు, కానీ సైజ్ అయితే అడగలేదు, చిన్న సైజ్ అయితే ఇచ్చాడు. మళ్ళీ మేము రిటర్న్కి వెళ్ళినప్పుడేమో ఇది రిటర్న్ అయితే ఇస్తాం కానీ 50 రూపీస్ అయితే ఏమన్నాడు అనమాట. సో అందుకని మీరైతే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, సైజ్ అవన్నీ చూసుకొని. మళ్ళీ మాలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదు కదా, అందుకని ముందే చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, వీళ్ళ దగ్గర అయితే వెరైటీ చున్నీలు అయితే ఉన్నాయి. చాలా మంచి కలర్స్, వేరే వేరే క్లాత్లో, మళ్ళీ వేరే వేరే టైప్లో చాలా బాగున్నాయి చున్నీస్ అయితే. సో మరి మీకు టాప్స్ నార్మల్గా టాప్స్ కొనుక్కొని వేసుకోవడం ఇష్టమా లేదంటే కుట్టించుకొని వేసుకోవడం ఇష్టమా? నాకైతే కుట్టించుకొని వేసుకోవడమే ఇష్టం. అవైతే ఎక్కువ రోజులు వస్తాయి, మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి, నాకు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ టైలర్ షాప్కి అక్కడికి ఇక్కడికి తిరిగి ఓపిక ఉండదు అంతే. సో నేను అప్పట్లో కుట్టించుకునేదాన్ని, ఈ మధ్య అన్ని రెడీమేడ్లో వేసేసుకుంటున్నాను అనమాట. సో మీరైతే కుట్టించుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే ఈ తమ్ముడి దగ్గర చున్నీస్ అయితే తీసుకున్నాను అనమాట. 150కి 2 అన్నాడు, మేము వచ్చేసి 100కి అడిగాం, రాదన్నాడు. సరే అని చెప్పి ముందుకు వచ్చేస్తుంటే మళ్ళీ ఆయనే పిలిచాడు అనమాట. సో నేనైతే 100 రూపీస్కి చున్నీలు అయితే తీసేసుకున్నాను. నేను ఎక్కువగా స్కార్ఫే వేసుకుంటా, ఎప్పుడైనా ఒకసారి వేసుకోవాలనిపించినప్పుడు వేసుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట. సో నేను తీసుకున్న లెగ్గిన్ అయితే ఇది, దాని మీద వచ్చేసి వేరే ప్రైస్ ఉంది, కానీ 250కి అయితే ఇచ్చాడు. కానీ క్వాలిటీ మరీ అంతగా లేదు. మనం గో కలర్స్లో తీసుకుంటే ఎంత బాగుంటాయి క్వాలిటీ. నేను ఎక్కువగా అక్కడే తీసుకుంటా, కానీ ఇప్పుడు వైట్ నేను ఎక్కువగా వాడను, మాపేస్తాను అనమాట, అందుకనే తీసుకోవాల్సి వచ్చింది తక్కువ. ఓకే మరి ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.